ప్రభు కూడా అందరికీ వందనాలండి. బాగున్నారండి? ఈరోజు నేను మీకు ఒక ప్రార్థన గురించి ఒక కొత్త అంశం మీకు తెలియపరచాలనుకుంటున్నానండి. అసలు మనం అనుకుంటామండి, ప్రార్థన ఎందుకు చేయాలి అని ఒక అంశంపై మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే, మనకి యేసుప్రభు వారే మనకు తెలియపరిచారండి. ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ అండి. మన బైబిల్ గ్రంథంలో ఉంటుందండి. మనకు లోక 19:1 మన 18:1 మనకు రాసిపెట్టి ఉంచారండి. ఖచ్చితంగా ఎడతెగక ప్రార్థన చేయాలి మీరు. అనుదినం కూడా ప్రార్థన చేయాలండి. ప్రార్థన విషయంలో ఎడతెగక అనుదినం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఒక టెలిఫోన్ వైరు తరంగాల ద్వారా మనకు ఎలాగైతే వెళ్తుందో అవతల వ్యక్తికి అలాగా మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలంటే ప్రతి ఒక్కరూ కూడా అనుదినం కూడా నిత్యము ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ఈ ప్రార్థన విషయంలో ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యం వహించకూడదండి. మనకున్నది ఒకటే అండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఈ శాతం శోధనలు ఏదైనా మనం జయించగలగంటే మన దగ్గర ఉన్న ఒకటే ఒక ఆయుధం, ఏకైక ఆయుధం ప్రార్థన. ఇది మనం అందరం వింటూనే ఉంటాం రోజు. కానీ ఇక్కడే మనం మిస్టేక్ చేస్తాం. దీని విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటాను. ఎందుకంటే ప్రార్థనకి కొంచెం బద్ధకిస్తుంది. పాటున కూడా బద్ధకించడం. కనీసం మీ ఓపిక తగ్గట్టు 10 మినిట్స్, 20 మినిట్స్ ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి ట్రై చేయండి. అలాగే లోక 22లో కూడా మీకు మాట ఉందండి. లోక 22:46 వచనంలో కూడా తన శిష్యుడికి ఆజ్ఞాపిస్తాడు యేసయ్య. ఏమని? మీరు శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేయమని చెప్తుంటాడండి. శోధనలో ప్రవేశించడం మీరు ప్రార్థన చేయమని యేసయ్య శిష్యులు కూడా తెలియపరిచినట్టుగా మనం శోధన ప్రవేశం అనుదినం నిద్రించకుండా నిద్రపోయే టైంలో కూడా ఏదైతే 4 to 5 టైం ఉందో ఆ టయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మినిమం 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మీరు ఉదయకాల ప్రార్థనలో ఎదగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక స్వరం వీణ కొడతాం కదండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక వైమానికుడు ఒక తంతు వీణ కొడుతుంటాడు. అది ఏమవుతుందంటే వైర్స్ లూజ్ అయిపోతుంటాయండి. దాన్ని పక్క పెడితే లూజ్ అయిపోతుంటాయి. ఆ వాటిని మళ్ళీ ఏం చేస్తారు, సరి చేసి బిగించి మళ్ళీ చేసి కొడుతుంటేనే దాంట్లో సప్త స్వరాలు బయటకు వస్తుంటాయి. దానికి అనుగుణంగా స్వరాలు తనకు తగ్గట్టుగా వచ్చే విధంగా దాన్ని బిగించి మరి వీణ వాయిస్తూ ఉంటాడండి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తుంటే మనలో ప్రార్థనలో ఎదగాలని మనల్ని కొద్దిగా టైట్ చేస్తాడు. అది ఏ ఇబ్బంది అయినా సరే, అది ఆర్థిక ఇబ్బంది కానీ, ఫైనాన్షియల్ కానీ ఏ ఇబ్బంది అయినా సరే మనం కొంచెం టైట్ చేస్తున్నప్పుడు మనలో వేగాలు బయటకు వస్తుంటాయి. ఆ సప్త స్వరాలు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని సరి చేస్తాడు. అప్పుడు వినసంపుగా ఉంటాయండి. ఎలాగైతే రాగాలు వినసంపుగా ఉంటాయో మన ప్రార్థన కూడా ధూపంలాగా ప్రభు సన్నిధి చేరుతుంది. అలా ప్రభు సన్నిధి చేరినాడే మనం ప్రార్థన ఎదగలుగుతాం. ఈ యొక్క విషయం మీరు మరీ గమనిస్తారని చెప్పి నమ్ముతున్నాండి. ప్రభు బిడ్డలందరికీ వందనాలండి.